వరుస ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ములుగు భద్రాద్రి జిల్లాలో పోలీసులు హైలైట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వెంకటాపురం, వాజేడు, చెర్ల దుమ్ముగూడెం మండలాల్లో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక మావోయిస్టులకు ఎవరూ సహకరించకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వరుస ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ములుగు భద్రాద్రి జిల్లాలో పోలీసులు హైలైట్ ప్రకటించారు. పూర్తి సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ మావోయిస్టుల భారత్ బంద్ నేపథ్యంలో ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. నిన్న సాయంత్రం నుంచే ములుగు ప్రధానంగా దండకారణ్యానికి అంటే ఛత్తీస్గఢ్ దండకారణ్యానికి ఆనుకొని ఉన్నటువంటి మండలాలైనటువంటి వాజేడు, వెంకటాపురం మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కొన్ని ఆదివాసీ గిరిజన గూడాల్లో కార్డన్ సెర్చ్ కూడా నిర్వహించారు. ములుగు జిల్లా ఏఎస్పీ మావోయిస్ట్ స్పెషల్ ఆపరేషన్ ఏఎస్పీ శివ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆదివాసీ గూడాల్లో పిల్లలకు పుస్తకాలు, పెన్నులు కూడా పంపిణీ చేశారు. మావోయిస్టులకు ఎవరు సహకరించొద్దని వాళ్ళు ఆదివాసీ గూడాలకు వస్తే వాటి సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియపరచాలని వాళ్ళు హెచ్చరించారు. అదేవిధంగా మావోయిస్టులకు ఎవరైనా సహకరిస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఇటు ఏటూరు నాగరం వైపు నుంచి ఈ వరంగల్ వైపు వచ్చేటువంటి దారుల్లో కొంత తనిఖీలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. వెంకటాపురం, వాజేడు ఏజెన్సీలో నుంచి బయటకు వచ్చేటువంటి రోడ్లన్నీ కూడా అటు భద్రాచలం వైపు, చెర్ల వైపు వెళ్లేటువంటివి, ఇటు వరంగల్ వచ్చేటువంటి వాహనాలను కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తా ఉన్నారు. మొత్తంగా హై అలర్ట్ అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఏఎస్పీని అక్కడ ఛత్తీస్గఢ్ లో ఏఎస్పీని మావోయిస్టులు మట్టుపెట్టినటువంటి నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అయితే పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. బంద్కు ఎవరు సహకరించొద్దని కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ నవీన్.